మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాదెళ్ల మండల ఇన్ఛార్జిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. తర్వాత అడిగితే పోలీసులమని జెప్పారు అంటూ వాళ్ళ ఆవిడ హేబియస్ కార్పస్ అటు విడుదల రజని దాని మీద ఫాలో అప్ చేసేటప్పటికి ఇప్పుడు అతన్ని విడిచిపెట్టారు. అతను బయటకొచ్చి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే జొన్నలగడ్డ చందు అతను 3 నెలల క్రితం జొన్నలగడ్డ చందు తనను చంపుతానని బెదిరించాడంటూ సాతులూరుకి చెందిన టీడీపీ నేత హనుమంతరావు అప్పట్లో కంప్లైంట్ చేశాడట. ఆ ఫిర్యాదు ఆధారం కేసు నమోదు చేసిన నాదెళ్ల పోలీసులు ఈ నెల 22వ తారీఖు రాత్రి సాతులూరులోని చందు ఇంటికెళ్ళి విచారణకి స్టేషన్కి రమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారట. అయితే చందు ఇంట్లో లేడని చెప్పారు. దాంతో నరసరావుపేటలో ఉన్నాడని తెలుసుకుని అక్కడ అదుపులో తీసుకుని పోలీసు వాహనంలో అర్ధరాత్రి పూట చిలకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వెనక ఉన్న క్వార్టర్స్కి తరలించారట. మొన్న కూడా ఇదే జరిగింది. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అడుగుతున్నారు కాబట్టి వేరే బిల్డింగ్లకు తీసుకెళ్తున్నారు, ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ తీసుకెళ్తున్నారు అనమాట. నాదెళ్ల ఎస్ఐ జీ పుల్లారావు చందుని తీవ్రంగా కొట్టారట. చందు కుటుంబ సభ్యులకు ఎట్లాంటి సమాచారం కూడా ఇవ్వలేదట ఎక్కడున్నారు. దీంతో మంత్రి విడుదల రజని సహకారంతో గురువారం హైకోర్టు హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం చందు నాదెండ్ల స్టేషన్కి తరలించి అర్ధరాత్రి 1 గంటల సమయంలో విడిచిపెట్టారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టి చిత్రహింసలు గురి చేశారని బాధితుడు ఇప్పుడు చెప్తున్నాడు. అంతేకాకుండా దళితుడినైన తన్ను కులం పేరుతో దూషించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాదెళ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ కాళ్లు పట్టుకుని బతిలాడితేనే కేసులు లేకుండా చూస్తామని పోలీసులు బెదిరించారట. రూరల్ సీఐ సుబ్బానాయుడు నాదెళ్ల ఎస్ఐ జే పుల్లారావు మీద చిలకలూరుపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.